హలో అందరికీ. ఎండలు అయితే ఇంకా మండిపోతున్నాయండి. ఈసారి అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, రావడం కూడా త్వరగా వచ్చేసినాయి. నేనైతే కుండ తెచ్చుకున్నానండి. దాంతోపాటు ఒక మట్టి పాత్ర ఫిష్ కర్రీకి, సాంబార్కి, కూరలకి అయితే బాగుంటుందని ఒక మట్టి పాత్ర తెప్పించుకున్నానండి. నేనైతే ఇలా సీజనింగ్ చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ముందుగా మామూలు వాటర్ తోటి ఒకసారి నీట్గా కడిగేస్తానండి. ఆ తర్వాత స్క్రబ్బర్ తోటి సబ్బెట్టి బాగా లోపల బయట అంతా నీట్గా రుద్దేసి మళ్ళీ ఒకసారి కడిగేసి వాటర్ పోసి పెడతానండి. ఒక నైట్ ఒక పగలు వాటర్ పోసి పెట్టాలి. ఇప్పుడు మనం నైట్ నీట్గా కడిగేసి వాటర్ పోసి పట్టి పెడితే మళ్ళీ మార్నింగ్ ఆ వాటర్ అన్ని తీసేసి మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పట్టి మళ్ళీ ఈవినింగ్ వరకు అలాగే ఉంచేసేయాలండి. ఇలా ఉంచిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మంచి నీళ్ళు పోసి పెట్టుకుంటే మనకి మట్టిలోని కుండ మట్టి వాసన రాకుండా చాలా నీట్గా ఉంటుందండి. నేనైతే ఎప్పుడైనా కానీ ఇలాగే సీజనింగ్ చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా సమ్మర్లో ఫ్రిడ్జ్ వాటర్ కంటే ఇలా కుండలో వాటర్ తాగితే చాలా మంచిది. ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం కూడా అంత మంచిది కాదండి. నేనైతే ఇలానే ప్రతి ఇయర్ వాడతానండి. ఇంతకుముందు అయితే 5 years ఒక కుండ వాడాను. నా కుండ నచ్చిందో లేదో కామెంట్ చేయండి.